వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు దాదాపు లైన్ క్లియర్ అయింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ జమిలీ ఎన్నికలపై చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా తాజాగా బిల్లుకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఈ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపైన ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హై లెవెల్ కమిటీ సేకరించిన అభిప్రాయాల్లో 30కి పైగా పార్టీలు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్నామని తెలపగా కాంగ్రెస్ సహా 13 పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో పార్లమెంట్లో చర్చ అనంతరం విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక సమర్పించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ పేర్కొంది. ఈ నివేదికలో 2 దశల్లో ఎన్నికల నిర్వహణ జరపాలి అని కేంద్రానికి హై లెవెల్ కమిటీ సూచించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలకు సెప్టెంబర్ నెలలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకోసం పలు రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదిక సమర్పించారు. ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ సూచించింది. ఈ నివేదికలో 2 దశల్లో ఎన్నికల నిర్వహణ జరపాలని కేంద్రానికి హై లెవెల్ కమిటీ సూచించింది. తొలి దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరపాలని, ఆ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లోపు లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలకు గత సెప్టెంబర్లోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకోసం పలు రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి అప్డేట్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, మొత్తానికి జమిలీ ఎన్నికలకు మరో అడుగు ముందుకు పడిందనే భావించాలి. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం అయితే ఈ బిల్లు పెట్టేందుకైతే రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు అందిన సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఈ సమావేశంలోనే ఈ బిల్లు ఖచ్చితంగా పెట్టాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో బీజేపీ ఉన్నట్టుగా మాకు తెలుస్తుంది. అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కసరత్తులు కూడా చేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి దానిపై మోడీ చాలా రోజులుగా తన వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. చాలా కసరత్తులు కూడా దీనికి సంబంధించి కొనసాగాయి. లాస్ట్ ఎలక్షన్ నుంచి కూడా ఆయన పదే ఈ టాపిక్ తీస్తూ వస్తూ ఉన్నారు. అయితే రామ్నాథ్ కోవింద్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్టుకు సంబంధించి ఏదైతే న్యాయశాఖ పూర్తి స్థాయిలో ఒక బిల్లును రూపొందించింది కాబట్టి ఆ ముసాయిదా బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత తదుపరి సంబంధించిన కార్యాచరణ ఏదైతే 2 ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం అయితే ప్లాన్ చేస్తుంది. మరి ఎప్పుడు ప్రవేశపెడతారన్నది మాత్రం మనకు స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చర్చ అంతా కూడా ఇదంతా ఈజీ కాదు. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం ఉంటుంది. ఆల్రెడీ సంఖ్యాబలం తీసుకున్న ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించిన కూటమికి మరి ఆ స్థాయిలో బలం లేదు కదా. ఎట్లా ఈ బిల్లును ఆమోదం పొందేలా చేస్తుంది, ఆమోదం పొందించి ఖచ్చితంగా జమిలీ ఎన్నికల ముందుకెళ్తుందన్న విషయంలో మాత్రం కొంత చర్చ అయితే ఆసక్తికర చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ జరుగుతుంది పెద్ద స్థాయిలో. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం, మొత్తం 47 పార్టీల్లో 32 దీనికి ఓకే చెప్తే 13 ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. ఈ పరిస్థితుల్లో మరి ఉభయ సభల్లో ఖచ్చితంగా 3/2 మెజారిటీతో గెలవాల్సి ఉంటుంది. మరి సంఖ్యాబలం తీసుకున్నప్పుడు ఆ స్థాయిలో లేదు కాబట్టి ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది, వ్యూహాత్మకంగా అడుగులు ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్న విషయంలో మాత్రం కొంత చర్చ జరుగుతుంది. రాజకీయ నిపుణులు కూడా అంత ఈజీ కాదు. రాజ్యాంగ పరంగా కూడా ఇది కొంత, ఎందుకంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేస్తే కానీ
ఈ బిల్లును ముందుకు తీసుకెళ్ళలేమనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఏదైతే కోవింద్ ఇచ్చిన రిపోర్టు కావచ్చు, అంటే ముఖ్యంగా ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల దేశమంతా ఐక్యంగా ఉంది అనేటువంటి ఒక భావన, అటు ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి అవకాశం ఉంటున్నటువంటి కొన్ని సూచనలు చేయడం కావచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ముందు దఫలో అంటే అసెంబ్లీ, లోక్సభ బిల్ ప్రవేశపెడితే గనక ప్రధానంగా వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా కమిటీ చేసిన సిఫార్సులను అయితే క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. అసలు మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ చేసిన కీలకమైన సిఫార్సులు ఏంటి ఈ బిల్లు ఆమోదం పొందాలంటే కనుక? అంటే ఆయన ముందు నుంచి ప్రధానంగా ఒకేసారి అంటే ముందు అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్లు పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 100 రోజుల ప్రక్రియలో 100 రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ కూడా పూర్తి చేయాలి. ఆ లోకల్ ఎలక్షన్లు పూర్తి చేయడం ద్వారా అప్పుడు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక, అంటే ఏదైతే పాలనకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేశ ప్రజలందరికీ కూడా మేమందరం సమానమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఆ తర్వాత రాష్ట్రాల మధ్య కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న ప్రభుత్వాల మధ్య ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని కూడా కరెక్ట్గా సరి చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతున్నటువంటి కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణలకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని కూడా పార్లమెంటు ద్వారా, అంటే ముఖ్యంగా 4 సవరణలకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతుంది కాబట్టి ఆ 4 సవరణలకు సంబంధించి కూడా చేయడం పెద్ద కష్టం కాదనేటువంటి సూచనల్ని ఆయన తన రిపోర్ట్ ద్వారా అందించారు. ఎందుకంటే అందులో కూడా మొత్తం ఆ కమిటీలో కూడా చాలా ఎవరైతే మాజీ జస్టిస్ కావచ్చు, పలువురు ఐఏఎస్ సంబంధించిన అధికారులు కావచ్చు, వారంతా కూడా ఉన్నారు. వారంతా కూడా దాదాపు చాలా రోజులుగా దీనికి సంబంధించి దాదాపు 18,626 పేజీలను దాదాపు 191 రోజుల పాటు వారు అధ్యయనం చేసి దాన్ని రూపొందించారు. మొత్తం ఆ రిపోర్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ప్రస్తుతం ఏదైతే న్యాయశాఖ ఆ బిల్లును రూపొందించింది. మరి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీకి అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మెజార్టీ అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 3/2 మెజార్టీ కావాలి. ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే 545 లోక్సభ ప్రస్తుతం మొత్తం పూర్తి ఓట్లకి 364 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. అటు రాజ్యసభలో మనకు 245కి 164 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. మరి అది ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలంతో పోల్చుకుంటే అంత ఈజీ అయితే కాదు. మరి ఎట్లా ముందుకెళ్ళబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి. కానీ మోడీ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలను సంబంధించిన బిల్లును మేము ఆమోదం పొంది ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా 2 ఉభయ సభల్లో పూర్తి స్థాయిలో ఇది ఆమోదం పొందే విధంగా చర్యలు చేపడతాం. జమిలీ ఎన్నికలు అంటే పూర్తి స్థాయి దేశమంతా కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దానికి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని ఆయన పదే చెప్తూ వస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. మరి చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన కసరత్తులు చూసినప్పుడు మాత్రం అంటే చాలామంది రాజ్యాంగ నిపుణులు కావచ్చు, వీరంతా మాట్లాడుతున్న దాని ప్రతి చూస్తే అంత ఈజీ కాదని చెప్తారు. కానీ ముందు నుంచి కూడా ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ ఈ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ముందుకెళ్తూనే ఉంది. పూర్తి స్థాయి కసరత్తులను చేసి ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా బిల్లు పెట్టేందుకు ప్రస్తుతం రంగం సిద్ధం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతున్నటువంటి చర్చ అయితే సర్వత్రా కొనసాగుతుందని చెప్పాలి. చూడాలి. మరి మొత్తానికి ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి ఒక ఎజెండాతో అయితే ముందుకు వస్తోంది బీజేపీ. ప్రస్తుతం చాలా కీలక బిల్లులను అయితే పార్లమెంట్ సాక్షిగా పాస్ చేయించుకుంది. ప్రస్తుతం అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి బిల్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడితే కనుక ఎలా ఉంటాయి పరిణామాలన్న అంశంపైనే చర్చ అయితే కొనసాగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు దాదాపు లైన్ క్లియర్ అయింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లోనే మాజీ రాష్ట్రపతి కోవింద్ జమిలీ ఎన్నికలపై చేసిన సిఫార్సులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపగా తాజాగా బిల్లుకు కూడా ఆమోదం లభించింది. దీంతో బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపైన ఒక ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే కొన్ని పార్టీలు మాత్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతానికి కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. బిల్ ప్రవేశపెడితే కనుక కమిటీ చేసిన సిఫార్సులపైన చర్చ అయితే ఉండబోతోంది. మరి ఈ అంశంపైన ముందుకు వెళ్తుందా బిల్ అన్నదానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి సీనియర్ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. లైవ్ లో అందుబాటులో మాట్లాడదాం. నమస్తే పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి.
సార్ చెప్పండి, ఎట్టకేలకు జమిలీకి అయితే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులకు కూడా కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. గత సెప్టెంబర్ నుంచి కూడా మనం ఎలా ముందుకు వెళ్తుందని చూసాం. సో ఎట్టకేలకు పార్లమెంట్ ముందుకు వచ్చింది. బిల్ ప్రవేశపెడితే కనుక కీలకంగా తెర మీదకి వచ్చే అంశాలు ఏంటంటారు? బిల్ ప్రవేశపెడతారు, వెంటనే నేను అనుకుంటున్న స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. అక్కడ ఉంటుంది 3 నెలలు 6 నెలలు, ఇంకా ప్రజల ముందరకు వస్తుంది బిల్లు. ఆ బిల్లు అలాగా మంచి చెడ్డ చూస్తారు. రాజకీయంగా ఢిల్లీ ఎలక్షన్స్ అవుతాయి, ఎవరు గెలుస్తారు చూస్తారు. మళ్ళీ తర్వాత బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు చూస్తారు. 4 సంవత్సరాల టైం ఉన్నది, మర్చిపోవద్దు. 4 సంవత్సరాల టైం. సో ఇంకా ఈ బిల్లు ప్రవేశం పెట్టగానే మనం ఏదో అయిపోయింది అనుకుంటూ కుదరదు. ఎందుకంటే డీలిమిటేషన్ చేయాలి, సెన్సస్ చేయాలి, దాంతోపాటు 33% మహిళా బిల్లు ఉన్నది. సో ఇది పెట్టారు. మాజీ రాష్ట్రపతి ఇచ్చిన బిల్లు క్యాబినెట్ ఇవాళ కొన్ని మార్పులతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఆ అప్రూవల్ ఇచ్చారు, పెడతారు. అది పెట్టాక అలాగ ఉంటుంది ప్రాసెస్. మేము మర్చిపోదు, మహిళా బిల్ 20 సంవత్సరాలు ఉన్నదా, 25 సంవత్సరాలు ఉన్నది మహిళా బిల్. 25 సంవత్సరాలు ఏది అలా పెండింగ్ ఇంట్రడ్యూస్ చేశాక. ఇదేం పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు, స్టెప్ బై స్టెప్ చేస్తారు. తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత వాళ్ళకి కూడా మనం ముందరికి వెళ్ళాలి ఎజెండా మీద, లేకపోతే వీక్ అయిపోయామని అంటారు కదా బీజేపీ గవర్నమెంట్. సో వీక్ అవ్వకుండా అంతా మామూలే, అంతా నార్మలే అని గవర్నమెంట్ కూడా సిగ్నల్ చేస్తుంది కదా ఇప్పుడు ఈ బిల్లు పెడతాం వల్ల. అలాగే వకాఫ్ బిల్ కూడా స్టాండింగ్ కమిటీకి పంపించారు. సో మనం చూసేది ఇంట్రడ్యూస్ చేశాక అయిపోయింది బిల్లు అని లేదు. బిల్లు పాస్ అవ్వకపోవచ్చు, బిల్లు ఇలా మర్చిపోవచ్చు కూడా. మెజారిటీ లేదంటే మర్చిపోతారు. అదేం పెద్ద ఇంకా ఎందుకు టైం ఉన్నది కదా, డీలిమిటేషన్ చేయాలి కదా, సెన్సస్ చేయాలి కదా, పెద్ద ఎక్సర్సైజెస్. ఇంకా అవ్వకుండా ఇది పాస్ చేసినా పెద్ద ఉపయోగం లేదు. సో అందువల్ల అవన్నీ జరిగే చేస్తారు. రాజకీయంగా బలం బట్టి చేస్తారు. ఇప్పుడంత బలం లేదు కదా, కొంచెం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి ఫుల్ స్ట్రెంగ్త్ కావాలి పాస్ చేయటానికి. అవన్నీ చూస్తారు. ఇది ఒక స్టెప్ అంతే. ఈ స్టెప్ వల్ల విశేషమైన మార్పు ఏదో వచ్చేసాం లేదు, ప్రజల మైండ్లోకి తీసుకొస్తున్నారు. ఈ బిల్లు ఉన్నది, ఈ బిల్లు చేస్తున్నాం, ఎదురు చూడండి, మేమేం ఆగలేదు, ఆలోచించండి అని చెప్తున్నారు. ఒకటే సార్, అంటే ఫినాన్షియల్ గ్రోత్ సాధ్యమవుతుంది దేశానికి అన్న లక్ష్యంతోనే కమిటీ అయితే కొన్ని సిఫార్సులు చేసింది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కనుక పాసిబిలిటీస్ ఉంటాయన్నది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు కమిటీ చేసిన సిఫార్సులు కానీ ఉన్న అంశం. కానీ వ్యతిరేకించే పార్టీలు కొన్ని ఉన్నాయి. చిన్న పార్టీలు, ఇప్పుడిప్పుడే అధికారంలోకి వస్తున్న పార్టీలు, వీటిని కిల్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నది వారి ఆరోపణ. సో అంటే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బిల్లు ఓకే అయినా కూడా మీరు చెప్పినట్టుగా ఒక 5-6 ఇయర్స్ అయితే పడుతుంది. సో నెక్స్ట్ గవర్నమెంట్ టైంలోనే సాధ్యమంటున్నారు. ఇంకొక వైపు కీలకమైన డీలిమిటేషన్ అనేది జరపాలంటున్నారు. ఇది కూడా వాయిదా పడుతూ వస్తున్న అంశం మనకు తెలిసిందే. సెన్సస్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నంత దూకుడుగా బీజేపీ వెళ్ళట్లేదు. సో ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం కంటే కూడా అసలు పాస్ అయినా కూడా యూజ్ లేదన్నది మీలాంటి వాళ్ళు చెప్తున్న వ్యాఖ్య. సో ఓవరాల్ అంటే ప్రజలకు అనుకూరేది ఏంటి జమిలీ ఒక బిల్ పాస్ అయితే కనుక? ప్రజలకు చాలా మంచిది కదా. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, మనం ఏది వచ్చినా ఇది పాత ఇది కొత్త రాజకీయం ఆలోచన, కొద్దిగా మార్పు కావాలి కదా. నెలకోసారి 3 నెలలకోసారి ఎలక్షన్ ఉండటం మంచిది కదా. కొద్దిగా మార్పు కావాలి కదా. మార్పు ఎలా ఉంటుందో చూడాలి కదా. ఆ మార్పు అనేది కూడా మనం భయపడిపోతే ఎలాగా తీసుకొస్తారు. ఎలాంటి బిల్ తీసుకొస్తున్నారు అంటే బిల్ తీసుకురాగానే జమిలీ ఎలక్షన్ అనగానే ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి రద్దు చేయరు. ఇది అలాగే 29, దాని తర్వాత కూడా మెల్లిగా అడ్జస్ట్ అవ్వటానికి టైం ఉంటుంది. సింక్రనైజేషన్ అంటే అన్నీ కలిసి రావాలి. దానికి రావడానికి టైం పడుతుంది. 5 సంవత్సరాలు టైం ఇస్తారా, 10 సంవత్సరాలు టైం మనకి ఆ బిల్లు పెట్టగానే మనకు తెలుస్తుంది. పార్లమెంట్లో రాగానే, లేకపోతే ఈవేళ ఏమన్నా కాపీ రిలీజ్ చేస్తే మనకు తెలుస్తుంది ఆ బిల్లులో ఉన్న పాయింట్స్ ఏంటి, క్లాజెస్ ఏంటి. ఒకటి ఏంటంటే ఇష్టం లేని వాళ్ళు అది మంచిది కాదంటారు. ఆర్టికల్ 370 తీసేయటం అందరికి మంచి అనిపిస్తుంది కదా. ఈవేళ ఆ రోజు ఏదో అయిపోతుంది, ఏదో కాలిపోతుంది కాశ్మీరు, ఇంకేమున్నది అనుకున్నారు కదా అందరూ. అవ్వలేదు కదా. 2019 ఆగస్టులో కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీయటంలో మంచిది అంటున్నారు కదా అంతా ఈవేళ. సో మనకు కొద్దిగా ఛాన్స్ ఇవ్వాలి. ఇది ఎలాగొస్తుంది, ఇది ఏ రూపంలో వస్తుంది బిల్లు, రాజకీయంగా బీజేపీ ఇంకా బలపడుతుందా, ఢిల్లీ ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ 2027లో
అది ముఖ్యమైన ఎలక్షన్. అవి గెలిస్తే ఇవన్నీ ఆగవు ఇంక. అలా పాస్ అయిపోతాయి, అందరం దారిలో పడిపోతారు. మీరు మహారాష్ట్ర బీహార్ ఎలక్షన్ అవేక గత వారం 10 రోజులు బట్టి రాహుల్ గాంధీ ఇండియా కూటమికి నాయకుడు కూడా ఉండకూడదు అంటున్నారు కదా. అంటే పరిణామాలు వచ్చినాయి కదా. సో దీని మీద కూడా ఆధారపడి ఉంటారు బీజేపీ. కన్విన్స్ చేయగలదా? బీజేపీ సర్కార్ వచ్చిన తర్వాత అయినా 370 రద్దు గాని, ట్రిపుల్ తలాక్ గాని, అయోధ్య అంశం వాటంతా ఈజీ కాదంటారా? ఇప్పుడు జమిలీ బిల్ పాస్ అయినా కూడా అది అమల్లోకి తీసుకురావటం అమలు పెడతాం కష్టం కాదు. బిల్లు పాస్ అయిపోయి సక్సెస్ అయిపోతే అమలు చేస్తారు. అమలు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఈ బిల్లు ప్రకారంగా. ఎలక్షన్ కమిషన్ కి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారు, ఎలక్షన్స్ చేయి, చట్టం ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా చేయాలి. ఏమి కష్టం లేదు, బిల్లు పాస్ అవ్వాలి. బిల్లు పాస్ అవ్వటమే కష్టం ప్రస్తుత పరిస్థితిలో. అది పాస్ అయిపోతే చాలా మంది పార్టీలు కూడా దారిలోకి వస్తారు. జమిలీ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు శివసేన ఎంపీలు ఉన్నారు 9, ఎన్సిపి ఎంపీలు ఉన్నారు 10 మంది. వాళ్ళంతా వ్యతిరేకిస్తారా? ఒక 3 నెలల క్రితం చేసినట్టుగా టీఎంసీ ఏమంటారు? మమతా బెనర్జీ 33, 34 మంది లోక్సభలో ఉన్నారు. రోజు రోజుకి వాళ్ళ ఐడియాస్ కూడా మారుతాయి కదా, యాటిట్యూడ్ మారుతుంది కదా. అందువల్ల కేబినెట్ క్లియర్ చేసింది, పార్లమెంట్లో బిల్లు పెడతారు, స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు. స్టాండింగ్ కమిటీలో డిస్కషన్ అవుతూ ఉంటుంది, మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కొంచెం పబ్లిక్ దీని మంచి బిల్లు అని ఒక వ్యూ వస్తే అందరూ దీంట్లో దూకేస్తారు. పబ్లిక్ ఏమంటారో చూడాలి. రోజు రాదు. సో మనం ఇది ఫస్ట్ స్టెప్. ఇది పెద్ద అమలు చేయటం కష్టం కాదు, ఎందుకంటే బిల్లు తర్వాత బిల్లు మంచిది కాదు, పనికిరాని బిల్లు, ఈ కష్టాలు వచ్చినాయి, అది వేరే. మాకు అమలు చేయటం లోతు ఎంత ఉన్నదో దిక్కుండానే చేస్తారు కదా, దూకేస్తారు. అది ఏమవుతుందో మనం చెప్పలేం పరిణామాలు. అమలు చేయొచ్చు, బిల్లు పాస్ అవుతుంది. బిల్లు పాస్ అవడానికి ఇంకా సమయం రాలేదు. స్టాండింగ్ కమిటీకి వెళ్తారు, గ్యారంటీగా స్టాండింగ్ కమిటీకి వెళ్తారు. అక్కడ 6 నెలలు పడుతుంది, 9 నెలలు పడుతుంది. మాకు మెజారిటీ లేదు అని వీళ్ళు అనుకుంటే బీజేపీ వాళ్ళు అలాగ ఆప్ చేస్తారు, బిల్లు అక్కడే ఉంటారు. స్టాండింగ్ కమిటీ క్లియర్ అవ్వాక ఉంటారు. ఎందుకంటే ఈ బిల్లు జీవనం 5 సంవత్సరాలు, 18వ లోక్సభ అవ్వే వరకు ఈ బిల్లు అలా ఉండదు. ఈ సెషన్ ఆ సెషన్ అని లేదు. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా బీజేపీ మేము పనేం ఆఫ్ చేయట్లేదని చెప్పుకోవటానికి నరేంద్ర మోడీ మళ్ళీ బలంగా వచ్చేసాడు. 2024 జూన్లో దెబ్బతిన్నా మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ అంతా మామూలు అని చెప్పుకోవటానికి కూడా చేసే వ్యవహారం ఇది. ఇది ఆప్టిక్స్, అంటే కనపడే బొమ్మ. మరి ఫుల్ దూకుడులో ఉన్నాడు నరేంద్ర మోడీ గారు అని ప్రజలు అనుకోవటానికి, మిగతా రాజకీయ పార్టీలు అనుకోవటానికి కూడా ఇది ఒక స్టెప్. సో అన్నీ కలిసి వస్తున్నాయి వాళ్ళకి. ప్రస్తుతం పాస్ అవుతాదే, పాస్ అవుతుంది, ఇంకా అప్పుడే మనం చెప్పడం. హై లెవెల్ కమిటీ అభిప్రాయాలు సేకరించినా కూడా కొన్ని పార్టీల నుంచి వ్యతిరేకత అయితే వస్తుంది. ఒకటి, కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులకు సంబంధించి ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? అందులో ప్రధానమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ సంబంధించి సవరణలు 18 సవరణలు చేయాలంటుంది. వీటన్నింటి వరకు అంటే పాసిబిలిటీ ఎంతవరకు ఉందంటారు? పాసిబిలిటీ ఉన్నది చేస్తారు. వాళ్ళకి మెజారిటీ వస్తే, మెజారిటీ ఉండుంటే లోక్సభలో అరగంటలో పాస్ అయిపోతుంది. 2 రోజులు డిస్కషన్ పెడతారు, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, తర్వాత ఓట్ అంటారు. ఆ బలం ఉన్నదా లేదా మరి చూసుకుంటారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే 2/3 ఆఫ్ ద హౌస్ ప్రెజెంట్ అంటారు. ఆ రోజు 2/3 ఉండాలి. ఎంతమంది మెంబర్లు అన్ని లెక్క పెట్టుకుంటారు. లేకపోతే అప్పుడే ఇంట్రడ్యూస్ చేయరు, బిల్లు ఓటింగ్కి తయారు ఇంట్రడ్యూస్ చేస్తారు, అంతే. అలాగ ఉంటుంది. మనం వెంటనే ఈవేళ రేపు వచ్చేస్తాను కాదు, 3 months, 6 months, 8 months టైం పట్టొచ్చు మినిమం అని నేను భావిస్తాను ఓటింగ్కి వచ్చేటప్పుడు. సో ఇదేమిటంటే ఈవేళ బిల్లు వచ్చేసింది, బిల్లు పెట్టేశారు అది అందరూ అనుకుంటారు గ్యారంటీగా, అది మాత్రం జరుగుతుంది. అంటే న్యాయపరంగా ఏమైనా చిక్కులు వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే న్యాయశాఖ ముందు కూడా కమిటీ సిఫార్సులు తీసుకెళ్ళింది, అక్కడ కూడా ఆమోదం దొరికింది కనుక, పూర్తి ఆమోదంతో ఇప్పుడు బిల్లు ప్రవేశపెడతారు కనుక న్యాయపరంగా ఏమైనా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారా? ఏముండవు, ఎందుకంటే అందరినీ కన్సల్ట్ చేస్తారు కదా, ఎక్స్పర్ట్స్ కన్సల్ట్ చేస్తారు. రాజ్యాంగానికి వ్యతిరేకం ఏమన్నా ఉన్నదా ఎప్పుడు అవన్నీ చూస్తారు కదా. అంత ఈజీగా చేయరు కదా ఎక్స్పర్ట్స్. లా మినిస్టర్, అటార్నీ జనరల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని ఇదంతా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉన్నాయి, అది చేస్తారు. ఎలక్షన్స్ యాక్ట్ కూడా చూసి చేస్తారు. సో అవన్నీ నార్మల్గా ఉంటాయి. రాజకీయంగా మెజారిటీ ఉన్నదా లేదా లోక్సభలో, రాజ్యసభలో, అది మనం ఆలోచించుకోవాలి.
కొన్ని పార్టీలు కావాలి ఇంకావాలి అవి ఎలా తెచ్చుకుంటారో చూడాలి. ఇప్పుడు 300 మంది ఓటేస్తారు ఈ బిల్లుకి, 543లోకి 300 అన్ని. నా వ్యూలో 320 వరకు వచ్చి ఓటేసేవాడు, అయితే 20 మంది అబ్స్టైన్ చేస్తారు. ఇంకా టైం ఉన్నది. సో ఇది రోజు రోజుకి గవర్నమెంట్ ఎంత ప్రెషర్ తీసుకొస్తుంది, పార్టీలు ఒప్పుకుంటారా లేదా చూడాలి. అది అప్పుడే ఇది ఎలా తెలుతుందో మనం చెప్పడం కష్టం. ఇంట్రడ్యూస్ చేశారు, స్టాండింగ్ కమిటీకి వెళ్తాది. స్టాండింగ్ కమిటీ నుంచి క్లియర్ అవి వచ్చాక కొన్ని రోజులు కాదు కొన్ని సంవత్సరాలు కూడా అలా పెడతారు. మెజారిటీ వచ్చే వరకు బిల్ ఇంట్రడ్యూస్ చేయరు. లేకపోతే అది ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసి ఓడిపోతే గవర్నమెంట్కి పరువు నష్టం కాబట్టి. తప్పకుండా ఇది ఒక స్టెప్. అంటే నేను మీ అనుకుంటున్నా విశ్లేషణ ఏంటి చెప్తారు స్లోగా. సార్? మరొకసారి తెరపైకి జమిలీ ఎలక్షన్ అంశం తీసుకురావడం తప్పిస్తే ప్రస్తుతానికైతే దీనివల్ల వనుగూరే అదే అంశం అయితే ఏం లేదని చెప్తారు. ప్రభుత్వం తరపు నుంచి ఒక అడుగు ముందుకు వేయడం తప్పిస్తే. ఇప్పుడు మీరు అప్పుడే పాస్ చేసిన ఉన్న అసెంబ్లీలు రద్దు చేయరు కదా. ఆ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం సవరణలు దేనికి కొంతమంది టైం తగ్గించడానికి. కొన్ని అసెంబ్లీలు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 6 నెలలు చేయడానికి, కొన్ని 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 3 నెలలు చేయడానికి. ఆ టైం ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ పవర్ ఇవ్వచ్చు. ఓ 3 నెలల ముందల 6 నెలల ముందల మీరు ఎలక్షన్ పెట్టవచ్చు, 6 నెలల తర్వాత పెట్టవచ్చు. ఆ పవర్ ఇస్తారు. అన్ని సింక్రనైజ్ చేయడానికి, అన్ని ఒకసారి జరగటానికి. అది జరిగేది. ఏమొస్తుందో ఇంకా మనం బిల్లు చూస్తే మనం చెప్పగలం. ఇంట్రడ్యూస్ మాత్రం చేస్తారు, కేబినెట్ నుంచి వచ్చేది. ఈ సెషన్లో చేస్తారంటే ఈ సెషన్లోనే చేస్తారని మనం భావించవచ్చు. అప్పుడు స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు, వర్కౌట్ బిల్ పంపించినట్టు. సార్ ఫైనల్ కూడా చెప్పండి, యాజ్ ఏ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, జమిలీ వల్ల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది ప్రజలకు? ఇప్పుడు అంటే ప్రభుత్వాలని పార్టీలను పక్కన పెడితే ప్రజలకు జమిలీ ఎలక్షన్ కారణంగా అయితే మంచి జరుగుతుంది అంటారా? ఈ బిల్ పాస్ అయ్యి నిజంగా మీరు అన్నట్టుగా ఆమోదం కొన్ని సంవత్సరాల తర్వాత పొందితే కనుక దీనివల్ల ఏంటి ప్రజలకు కొనుగోరే ప్రయోజనం ఏంటి? మంచి ఎలక్షన్ జరుగుతుంది. కొంచెం అటెన్షన్, రోజు ఎలక్షన్ ఎక్కడో చోట ఉండటం, రాజకీయంగా అందరూ అటెన్షన్ పోవటం, ఈ అన్సర్టనిటీ ఉండదు. ఇది ఇంగ్లీష్ జబ్బు అని ఉండేది. ఇంగ్లీష్ జబ్బు అంటే నెలకు ఒక బై ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంగ్లాండ్లో. తర్వాత ఇంగ్లీష్ పార్లమెంట్ ఒక్కోసారి 2 సంవత్సరాలకి రద్దు చేస్తారు, ఒకసారి 3 సంవత్సరాలకి రద్దు చేస్తారు, 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలు జీవనం ఉండదా. ఎక్కువ ఎలక్షన్ అవే కొద్ది గవర్నమెంట్ వీక్స్ అయిపోతూ ఉంటాయి. అది ఇంగ్లీష్ జబ్బు అన్నారు. ఇంగ్లాండ్ ఈవేళ 1945 నుంచి తగ్గిపోయింది పూర్తిగా అంటే రాజకీయం వల్ల తగ్గిపోయిందని చాలా మంది అంటున్నారు. వాళ్ళ రాజకీయం అన్సర్టన్గా ఉంటుంది, కుదురు లేదు. సో భారతదేశానికి కూడా ఆ పరిస్థితి వచ్చింది కదా. మహారాష్ట్ర అయిపోయాయి, 100 రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్ వస్తుంది. ఈ 60 రోజుల ముందు ఆలస్యం ఎందుకు? దీంతో పెట్టేస్తే అయిపోతుంది కదా మహారాష్ట్రతో. మళ్ళీ ఇంకో 3 నెలలు పోయాక బ్యాన్. సో నేను అనుకుంటున్నా అన్నీ ఒకసారి చేయకపోయినా చాలా వరకు ఒకసారి చేస్తే జమలు చేస్తుంది, దేశానికి మంచి. కొంచెం శాంతి ఉంటుంది, గొడవలు తగ్గుతాయి, కాంపిటీషన్ తగ్గుతుంది, సమాజంలో చీలికలు తగ్గుతాయని నేను భావిస్తాను. చాలా చీలికలు వచ్చేసి కొంచెం తగ్గుతాయి. 24 గంటలు పాలిటిక్స్ మీదే మైండ్ ఉండదు అని నేను అనుకుంటున్నా. అది ఒక మంచి స్టెప్ అనుకుంటున్నా. ఎక్కువ పాలిటిక్స్ అయిపోయింది, కొంచెం తగ్గితే బాగుంటుంది, అన్ని విషయాలు అస్తమానం అని నా వ్యూ అలా ఉన్నది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.